వెల్కమ్ టు ఐ న్యూస్. శ్రీలంకతో గాలి వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 165 రన్స్ తేడాతో విక్టరీ కొట్టి సిరీస్ శుభారంభం చేస్తుంది. యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ డెబ్యూ మ్యాచ్లోనే 10 వికెట్లతో చెలరేగగా రాహుల్, పడిక్కల్, పంత్ బ్యాటింగ్లో రాణించారు. మ్యాచ్ విన్ అయిన తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ కల్చర్, మానవ్ సుతార్ బౌలింగ్ మ్యాజిక్ గురించి కేఎల్ రాహుల్ షేర్ చేసుకున్న ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. శ్రీలంక టూర్లో ఉన్న భారత క్రికెట్ జట్టు గాలే వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మైండ్ బ్లోవింగ్ పెర్ఫార్మెన్స్తో 165 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. 372 రన్స్ టార్గెట్తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శ్రీలంక టీంను మన ఇండియన్ బౌలర్స్ కేవలం 206 రన్స్కే ఆల్అవుట్ చేసి మ్యాచ్ను కంప్లీట్ డామినేట్ చేశారు. ఈ డామినేటింగ్ విక్టరీలో యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. 2 ఇన్నింగ్స్లోనూ కలిపి ఏకంగా 10 వికెట్స్ తీసి లంక బ్యాటింగ్ ఆర్డర్ బ్యాక్ బోన్ను కంప్లీట్ డిస్ట్రాయ్ చేశాడు. బ్యాటింగ్లో కూడా దేవ్దత్ పడిక్కల్, రిషబ్ పంత్, ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో క్రూషియల్ రన్స్ యాడ్ చేసి టీం బిగ్ స్కోర్ చేయడానికి హెల్ప్ చేశారు. ఈ సూపర్ విక్టరీ తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడిన కేఎల్ రాహుల్ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఉండే పాజిటివ్ వైబ్స్, హెల్దీ అట్మాస్ఫియర్ గురించి సంచలన విషయాలను రివీల్ చేశారు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో సీనియర్, జూనియర్ అనే డిఫరెన్సెస్ లేదా ఈగోస్ అస్సలు ఉండవని, ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎప్పుడూ ఓపెన్గా ఉంటారని రాహుల్ చెప్పాడు. మీరు డ్రెస్సింగ్ రూమ్లో 60 నుంచి 70 టెస్టులు ఆడిన సీనియర్ ప్లేయర్స్ కావచ్చు, లేదా 26 ఇయర్స్ ఏజ్లో కేవలం 20 టెస్టులు ఆడిన ప్లేయర్ కావచ్చు, మీతో పాటు ఉన్న టీమ్మేట్కి హెల్ప్ చేయడం ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. పాస్ట్లో నేను 20 లేదా 30 టెస్టులు ఆడుతున్న టైంలో టీంలో భారీ ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్స్ ఉండేవారు. అయినప్పటికీ వారి దగ్గరకు వెళ్ళి సలహాలు అడగడానికి నాకెప్పుడు ఎలాంటి సిగ్గు లేదా అహంకారం అనిపించలేదు. సీనియర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా గైడ్ చేసేవారు. ప్రతి ఒక్కరూ చాలా ఫ్రీగా మాట్లాడుకునే కల్చర్ మన డ్రెస్సింగ్ రూమ్లో ఉంది అని రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. వయస్సు లేదా ఎక్స్పీరియన్స్ ఆధారంగా నాలెడ్జ్ షేరింగ్ను లిమిట్ చేసుకోకూడదని రాహుల్ అభిప్రాయపడ్డాడు. టీంలోకి కొత్తగా వచ్చిన యంగ్ ప్లేయర్స్ నుంచి కూడా తాను చాలా విషయాలు నేర్చుకుంటానని ఓపెన్గా అంగీకరించాడు. ప్రస్తుతం తాను యంగ్ సెన్సేషన్ ఎస్ఎస్వి జైస్వాల్తో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్స్ ఎలా ప్రాపర్ గ్యాప్లో ఆడాలనే దానిపై డిస్కస్ చేస్తూ ఉంటానని తెలిపాడు. జైస్వాల్ ఆలోచన విధానం తనకంటే చాలా డిఫరెంట్గా ఉంటుందని, ఆ మైండ్ సెట్ను అర్థం చేసుకోవడం వల్ల తన గేమ్కు కూడా బెనిఫిట్ అవుతుందని చెప్పాడు. ఒకరి థాట్స్ ఇంకొకరికి డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆ ఆలోచనలను షేర్ చేసుకోవడం వల్ల ఇండియన్ టీం ఎప్పుడూ గ్రో అవుతూనే ఉంటుందని రాహుల్ స్పష్టం చేశాడు. ఇక ఈ మ్యాచ్లో 10 వికెట్లతో హీరోగా మారిన యంగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్పై కేఎల్ రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు. సుతార్ బౌలింగ్లో ఉన్న మెయిన్ స్ట్రెంగ్త్ అతని కాన్సిస్టెన్సీ అని రాహుల్ కొనియాడాడు. సుతార్ డే మొత్తం ఒక పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్లో కాన్స్టెంట్గా బౌలింగ్ చేయగలడు. పిచ్ నుంచి బిగ్ టర్న్ రాకపోయినా లైట్గా వేరియేషన్స్ చూపిస్తూ బ్యాటర్లపై కంటిన్యూస్గా ప్రెజర్ బిల్డ్ చేస్తాడు. బంతి ఎక్కువగా స్పిన్ అవ్వకపోయినా సరే బ్యాటర్ మైండ్లో ఇప్పుడు ఏదో ఒకటి చేసి రన్స్ కొట్టాలి అనే థాట్ వచ్చేలా చేస్తాడు. బ్యాటర్ను ఆ మెంటల్ ప్రెజర్లోకి నెట్టగలిగితే బౌలర్కే అప్పర్ హ్యాండ్ దక్కుతుంది. సుతార్ అదే స్ట్రాటజీతో లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టి వికెట్లు పడగొట్టాడు అని రాహుల్ విశ్లేషించాడు. మొత్తానికి ఈ విక్టరీతో టీమిండియా సిరీస్లో డోమినేషన్ స్టార్ట్ చేయడమే కాకుండా రాబోయే మ్యాచ్లకు ఫుల్ కాన్ఫిడెన్స్తో రెడీ అయిపోతుంది.